ఎంక్వైరీ ఏంటంటే మన సబ్స్క్రైబరు ఒక సిస్టరు లేడీస్లో జాబ్ వచ్చింది. అది కొంచెం ఫేకా రియలా అని. హాయ్ బ్రదర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఏంది ఇతను ఎప్పుడు వ్లాగ్ అంటారు అనుకుంటున్నారా? ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వీడియోలోనా? ఏంటంటే నేను మ్యాక్సిమం నేనేం ట్రై చేస్తూ అంటానంటే నేను ట్రై చేసేది హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, హ్యాపీ దేంట్లో వస్తుందంటే మనం చేసే పనిలోనే హ్యాపీ చూసుకోవాలి. మనం చేసే పనిలో హ్యాపీ చూసుకోకుంటే అది ఇంకా నరకం మాదిరి ఉంటుంది. నిజంగా మనం ఏ పని అన్నా చేయాలి, మనం చేసే పనిని హ్యాపీగా ఫీల్ కావాలి. నేను ఫీల్ అవుతాను. నేను డ్రైవర్ పని చేయని, అది ఒకరికి తక్కువ కావచ్చు, ఒకరికి ఎక్కువ కావచ్చు. డ్రైవర్ పని అనేది నేను మ్యాక్సిమం హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, అందుకే నేను ఈ వ్లాగ్స్ అనేవి తీస్తున్నాను. నేను ఎక్కడికి పోయినా, ఎక్కడికి తిరిగినా. ఓకే బ్రదర్స్, ఓకే. ఇప్పుడు వచ్చేసి ఈరోజు మీరు కొన్ని డౌట్స్ అడిగారనమాట కామెంట్లలో. ఏంటంటే ఇదే స్ట్రీట్ ఫుడ్ ఉంటుందా కువైట్లో? స్ట్రీట్ ఫుడ్ మన ఇండియాల మాదిరి ఉంటుందా? ఇంకా వచ్చేసి మీకు టిఫిన్ ఏం పెడతారు, మధ్యాహ్నం భోజనం ఏం పెడతారు, రాత్రికి ఏం పెడతారు, ఇట్లాంటివన్నీ అడిగారు. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగి ఉన్నారు. అవన్నీ క్లియర్ చేద్దామని ఫస్ట్ ఒకటి క్లియర్ చేస్తాను. హెయిర్ చూసారా? హెయిర్ రిమూవ్ చేసేసాను. ఎందుకు రిమూవ్ చేశా అంటే నాకు ఇంకెందుకు చెప్తారు హెయిర్ ఫాల్ చాలా అవుతుంది అనమాట. ఎందుకు అవుతుంది ఇది కూడా అడిగి ఉండరు, అందుకే ఇది కూడా చెప్తున్నాను ఫస్ట్లోనే. ఇది మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగి ఉంటారు, వేరే వాళ్ళు అందుకు అడిగి ఉంటారు కామెంట్లలో. కువైట్కి వస్తే హెయిర్ ఫాల్ అవుతుందంట, మా ఫ్రెండ్స్ చెప్పారు, మా వాళ్ళు బంధువులు చెప్పారు అని. అవుతుంది, నిజమే. ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది బ్రదర్స్. ఎవరి ఐడియా వాళ్ళది. ఎవరికి కొందరు వాటర్ ప్రాబ్లం అంటారు, కొందరు ఏదో సంథింగ్ వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు. నేనేమనుకుంటా అంటే నాకు తెలిసింది వెదర్ ప్రాబ్లం. వెదర్తోనే అనమాట. వెదర్ అంటే ఇదే క్లైమాట్. ఎండల కాలం అట్నే ఉంటుంది, చలికాలం అట్నే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ సంవత్సరం చూసుకుంటే అంత ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. 60 దాకా పోతుంది ఎండ. చలికాలం చూసుకుంటే చలికాలం అట్నే ఉంటుంది. మెయిన్ ఇంకోటి ఉందన్నమాట. మెయిన్ ఏంటంటే దుమ్ము. దుమ్ము అంటే ఇదే మట్టి మాదిరి లేసి వచ్చేది అనమాట. ఏమంటారు దాన్ని? ఇసుక అంటే దుమ్ము తుఫాను మాదిరి అలాంటివి వచ్చాయన్నమాట. ఆ దుమ్ము తుఫాను ఏమవుతుందంటే ఎండల కాలం అట్లా లేస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు ఇక్కడ కువైట్లో స్టార్ట్ అయింది. ఆ దుమ్ము లేచేది అంతా మన హెయిర్లో ఎట్టుంటుందంటే, నేను 3 రోజుల కింద యాడిగా పోతా అంటే లైట్గా లేచింది, దుమ్ము లైట్గా వచ్చానింది. ఆ వీడియో పెడతా, ఫస్ట్ చూడరు. చూసారా? ఇవి వచ్చేసి ఆడికే తక్కువే ఉంది, పెద్దగా లేదు. బిల్డింగ్లు పక్కన, రోడ్డు పక్కన ఉండే బిల్డింగ్లు కూడా సరిగ్గా కానరావడం లేదు. చూశారు కదా వీడియో? ఆ వీడియోలో ఉండేది నాకు తెలిసి 20% ఉండేది. అంటే ఇంకా 80% ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అది దుమ్ము ఏమవుతుందంటే, ఆ దుమ్ము అంతా మన ఎంటికల మీదకి వచ్చేది, హెయిర్ ఫాల్ అనేది అవుతుంది జాచి. ఓకే, నేను అనుకునేది క్లైమాట్. కొంతమంది వాటర్ అంటారు, వాటర్ కూడా ఓకే, వాటర్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ అన్నారు కదా, కువైట్లో స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుందో ఇప్పుడు పోదాం, చూపించా. ఎందుకు పోతానంటే అది కూడా ఇప్పుడు టిఫిన్ ఇచ్చాను నాకు. ఆ టిఫిన్ ఎలా ఉందో మీకు చూపించా, చూడదు. ఇది బ్రదర్స్, ఈరోజు నాకు టిఫిన్ ఇచ్చింది. రోజు ఇది ఏముండదు. ఇది పిజ్జా ఏంటో పతైర్ అంటారు ఏంటో. రోజు ఇదే ఏముండదు, గుడ్లు ఇచ్చారు ఒక్కొక్క రోజు. అందుకు నేనైతే ఈ తినను, పోయి ఏదో ఒకటి తెచ్చుకోవడం మేలు. ప్లేట్ మటుకు బాగుంది కదా, చూశాను కదా. అది మనం ఏడ తింటాం, మనం పోయి ఏదో ఒకటి చపాతి ఏదో ఒకటి తెచ్చుకుందాం. ఎండ చూడరు ఏముందో, బండ్లోకి పోయి మాట్లాడుకుందాం. అందరు డ్యూటీలకి ఏమో వెళ్ళిపోయినట్టున్నారు కోయటోళ్ళు. ఈ 2 బండ్లు ఏమో ఉన్నాయి. ఇందాక హెయిర్ ఫాల్ గురించి చెప్తా, వెదర్ అది ఇది అని చెప్పాను కదా బ్రదర్స్. నేను చెప్తాను కదా, హెయిర్ ఫాలు నేను ఇప్పుడు కాదు,
ఒక చాలా సంవత్సరాల ముందు నేనేం చేస్తాను అంటే, నాకు హెయిర్ అంటే అందరికీ ఇష్టమే, ఓకే, ఇష్టం ఉంటుంది. హెయిర్ ఫాల్, ఎంటికలు ఊడిపోతా అంటే బాధ ఉంటుంది. ఆ బాధలు అప్పుడు ఏం చేస్తాను అంటే, మంచి మంచి షాంపులు అవి ఇవి తెచ్చి వాడతాను నేను. తెచ్చి వాడతా అంటే అప్పుడు ఏమవుతానిందంటే, మీకు తెలియదు కువైట్లో ఎంత కాస్ట్లీ షాంపూ వాడరి ఎంటికల మటుకు పోతానే ఉంటాయి. ఎంటికల కోసం ఎంత డబ్బు అంటే ఎంత కాస్ట్లీ షాంపూ వాడినానో, షాంపూలు వాడినా ఏం వాడినా. ఇప్పుడు సపోజ్ కుంకుడుకాయలు అంటారు, కుంకుడుకాయల పొడి వచ్చేది అనమాట. కుంకుడుకాయల పొడి, అది దాని పేరు మర్చిపోయినా. ఐ థింక్ మీరా కుంకుడుకాయల పొడి ఏదో, అది మాలియా నుంచి తెచ్చేది, అది దాంతో స్నానం చేసేది, ఏం వేస్ట్ అనమాట. అర్థమైందా? మళ్ళీ అట్లా అందరికి అట్నే ఉంటుంది అంటే అందరికి అట్నే ఏముండదు. కొంతమంది అయితే 20 ఏళ్ళ నుంచి ఉండరు. వాళ్ళైతే నేను అడుగుతా ఉంటాను అనమాట, ఏందన్నా ఎన్నేళ్ళ నుంచి ఉండవు నువ్వు, అసలు హెయిర్ మటుకు నీదేమో బాగానే ఉందంటే వాళ్ళు ఒకటే అంటారు, నేను షాంపూలు గింపులు ఏమి యూజ్ చేయను, ఓన్లీ సోప్ ఒకటే, సబ్బు ఒకటే యూజ్ చేస్తాను అని. ఎంత కాస్ట్లీ షాంపూ వాడినా కువైట్లో ఎంటికలు మటుకు పోయేది గ్యారంటీ. బ్రదర్స్, ఇది వచ్చేసి కువైట్ వాళ్ళది. ఫస్ట్ కువైట్ వాళ్ళ ఫుడ్ కాడికి పోదాం మనం. కువైట్ వాళ్ళు తింటా అంటారు, మన ఇండియా వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు అందరూ తినేదే ఇక్కడ. ఇది వచ్చేసి మన ఇండియాలో మాదిరి ఏమి ఉండదు. బండ్ల మీద పెట్టి స్ట్రీట్ ఫుడ్ మామూలుగా వీధుల్లో అట్ట పెట్టి ఏమి ఉండదు. ఈ మాదిరి షాప్ ఉంటుంది. ఒక షాప్లో మనకు కావాల్సింటి ఏదో ఇవన్నీ టిఫిన్ మాదిరి తింటా అంటారు. సమ్ములు అంటే శాండ్విచ్ మాదిరి. అందుకు ఇది వచ్చేసి కువైట్ వాళ్ళది. నెక్స్ట్ వచ్చేసి దీని పక్కన నేనుండే ఏరియాలో ఇండియాది కూడా ఉంది, అది ఆడికి పోదాం. ఇక్కడ వచ్చేసి మన ఇండియన్ టైప్లో ఉంటాయి కొంచెం సమోసాలు అవి. ఇది చూసారా, అంతా ఉల్లగడ్డల బజ్జీలు, మిరపకాయ బజ్జీలు అవన్నీ ఉంటాయి. మిరపకాయల బజ్జీలు అవి, ఉల్లగడ్డల సమోసాలు ఇవి ఫెలాఫిల్ అంటారు ఈ సమోసాలు. బ్రదర్, స్ట్రీట్ ఫుడ్ అంటే ఇంకా ఇదే ఇక్కడ ఉండేది కువైట్లో. మన ఇండియాలో మాదిరి పానీపూరీలు అవి కూడా ఉంటాయి. అవి మాలియా అనే ఏరియాలో ఉంటాయి. కొన్ని హవేలీ ఉంది, హవేలీలో ఉంటాయి. ఖైతాన్ అనే ఏరియా అక్కడ ఉంటాయి, చిన్న చిన్న హోటళ్ళలో. చూశారు కదా బ్రదర్స్, స్ట్రీట్ ఫుడ్ ఆ మాదిరి ఉంటుంది. మన ఇండియాలో మాదిరి ఎక్కడంటే అక్కడ బండ్లు పెట్టేసి, ఎక్కడంటే అక్కడ ఒక ఆటో మాదిరి పెట్టుకొని దాంట్లో బెచ్ అంటారు, బండ్ల మీద పెట్టి బెచ్ అంటారు, రోడ్ల మీద అందుకు బెచ్ అంటారు. ఇక్కడ కువైట్లో అవన్నీ ఏమి ఉండవు. మ్యాక్సిమం ఇందో ఈ మాదిరి హోటల్స్ మాదిరి ఉంటాయి. స్ట్రీట్ ఫుడ్ అనేది ఇంతే. ఓకే, ఇంకా కావాల్సింటే నేను ఈరోజు చిన్న పని ఉంది. నిన్న మా పని మనిషి టెలిఫోను ఏందో రిపేర్ వచ్చింది. కోవిడ్ది వచ్చేసి పని మనిషిది టెలిఫోన్ రిపేర్ వచ్చింది, పోయి చేయించుకొని రా యానన్న అనింది కోవిడ్ వాళ్ళు. నేను పోతాను ఈరోజు. ఒకవేళ మాలియాకు పోతాను. అక్కడ కూడా స్ట్రీట్ ఫుడ్ అనేది ఎలా ఉంటుందో చూపించాను. ఓకే బ్రదర్, నాకు ఆల్రాజీ హాస్పిటల్లో చిన్న పని ఉంది. మా కోయటోని నాయన పెద్దోడు, 82 ఏళ్ళు ఉంటాయి మా కోయటోనికి. వానికి వచ్చేసి 2 కాళ్ళు సచ్చుపడిపోయినాయి. ఆల్రాజీ హాస్పిటల్ అంటే ఆల్రాజీ హాస్పిటల్లో ఇంజెక్షన్ తీసుకోవాలా. అది తీసుకొని మాలియాకు పోదాం.
మీకు ఒక స్టోరీ చెప్పడం మర్చిపోయాను. రాత్రి 2 గంటలకు ఐఎంఓలో వీడియో కాల్ వచ్చిందనమాట. ఎవరు నాకు తెలిసిన వాళ్ళు కాదు. వీడియో కాల్ ఎవరు చేస్తారు, పేరు చూస్తే మాయా అంట. అమ్మాయి పేరు మాయా. ఫోటో చూస్తే బా ఏముందంటే అమ్మాయి బాగుంది. ఓకే, తర్వాత వీడియో కాల్ చేస్తున్నారు. ఫోను ఎత్తి మాట్లాడాలంటే మనం ఏదైనా యాప్ కానీ ఏదైనా డౌన్లోడ్ చేస్తే ప్లేస్టోర్లోంచి అలో అని అడుగుతుంది కదా, అలోడ్ అని. ఆ మాదిరి అలోడ్ అడుగుతుంది. అంటే ఫోన్ ఎత్తాలంటే, ఆ వీడియో కాల్ ఎత్తాలంటే మనం ఆ అలో అనేది నొక్కాలంట. ఆప్షను వీడియో కాల్ మాట్లాడాలంటే వాళ్ళతో అలో అనేది నొక్కాలంట. నొక్కేచ్చే మన ఫొటోసు వీడియోసు అన్నీ వాళ్ళకి. ఏం టెక్నిక్ చూడరు బా, నిజంగా ఇంటర్నెట్ను బాగా యూజ్ చేస్తారు బా. ఎట్లా యూజ్ చేస్తారో నాకైతే రాత్రి ఇంక అదే పడింది. ఏంది ఈ మాదిరి కూడా వచ్చాయా అని. సరేలే ఇప్పుడు ఎందుకు నిద్రపోదామని పక్కన సైలెంట్ పెట్టేసి ఫోన్ పక్కన నిద్రపోయినా. పొద్దున్న లేచి మళ్ళా టిఫిన్ తినేటప్పుడు రాత్రి వచ్చింది కదా కాలు, చూద్దామని ఐఎంఓ ఓపెన్ చేసి చూస్తే అసలు కాల్ వచ్చిందే లేదు. అంటే మనకు వాళ్ళు ఫోన్ చేశారు కదా, వచ్చింటుంది కదా, మిస్ కాల్ మాదిరన్నా పడి ఉంటుంది కదా అని చూస్తే నేను అసలు లేదు బా కదా. చూసి బ్రదర్స్ దోలు తీరిపోతుంది అట. అంటే మనకంటే రొంత తెలుసు. ఓకే, ఏ కాల్ ఎత్తాలా లేదంటే ఏ యాప్ డౌన్లోడ్ చేయాలా అని కొంతమందికి తెలియదు. అంటే ఈ యాప్స్ కానీ ఏదన్నా కానీ ఇలాంటి ఏమన్నా ఫోన్లు వచ్చా ఎత్తాగరి. ఇప్పుడు నేను మాలియాకు వచ్చిన్నాను. ఇదో చూడరి, ఏదో ఫోన్ మీరు చూసే ఫోన్ ఇది చూడరి. గ్లాస్ మొత్తం పగిలిపోయింది. ఫిలిపినోళ్ళది ఫోను. గ్లాస్ మొత్తం పగిలిపోయింది. దీనికి గ్లాస్ బేబీయాలని ఇచ్చింది అనుకున్నారు కదా పని మనిషి, మా ఇంట్లో పని మనిషి. గ్లాస్ బేబీ మనీ కాదు ఇది. కింద పక్క ఛార్జింగ్ ఎక్కడం లేదంట ఫోను, ఛార్జింగ్ ఎక్కడం లేదు, అది ఒక్కటి రిపేర్ చేపి అని ఇచ్చింది. లేదంటే గ్లాస్ కూడా మార్చుకో అంటే ఎందుకు, గ్లాసు బాగా పనిచేస్తుంది బాగుంటుంది. ఏమైనా మళ్ళీ పిలిపినోళ్ళు కానీ, నేను ఫస్ట్ చూడు కానీ పిలిపినోళ్ళు ఇంత పగిలిపోయిన ఫోను వాడడం చూడడం. చూడండి బ్రదరు, మలయాళ జనాలే లేరు. శుక్రవారం అంటే ఫుల్గా ఉండిందో. ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నాను, పైన ఐ బటన్లు ఇస్తాను చూడండి. యా లస్సీ ఏక్ దేవ్ బస్ పోనయ్యి.
ఇది బ్రదర్స్ మధ్యాహ్నం అన్నము. దీన్ని డిఐ మచ్చి పులుసు అంటారు. మాంసం అయితే లెహం మచ్చి పులుసు అంటే మచ్చి పులుసు అంటారు అన్నమాట. అన్నాన్ని ఆ టైప్లో చేసేదాన్ని మచ్చి పులుసు అంటారు. టేస్ట్ బాగానే ఉంటుంది, తినాలి ఖచ్చితంగా. నేను ఇంతే తినేది, ఇంకా అయిపోయింది, మిగతాది పడేయాల్సిందే. ఇంకా బ్రదర్స్ ఇది వచ్చేసి బండి మా కోయటోళ్ళది. చిన్న ప్రాబ్లం ఉంది, టైర్ మార్చాలి. అది ఉంది టైరు ఒక పక్క సైడ్ ఎన్నో ఇది అయిపోయింది, టైర్ అంత బాగలేదు, మార్చేయాలా. అదిగాక మనకు మెయిన్ ఇప్పుడు నేను పోయే ఏరియాలోనే మన ఒక సబ్స్క్రైబరు ఒక జాబ్కి వచ్చారనమాట. ఆ జాబు అది ఫేక్ జాబా లేదా రియల్గా ఉంది ఆ కంపెనీ అనేది ఎంక్వైరీ చేయమన్నారు. మనం పోయి ఎంక్వైరీ చేద్దాం ఇప్పుడు. బ్రదర్స్ మన సబ్స్క్రైబర్ చెప్పిన ప్లేస్ ఇదే, ఎంక్వైరీ చేయమనే ప్లేసు. ఇక్కడ ఇది అంతా ఏందో మొత్తం గోడ కట్టేసి ఉండారు. లొకేషన్ ఇదే మటుకు, అడ్రస్ మటుకు ఇదే, కానీ ఏం షాపులు ఏం లేవు ఇక్కడ. పోయి వేరే వాళ్ళని అడుగుదాం ఏమంటారో, పక్క షాప్ వాళ్ళను. सलाम भैया, भैया इधर कुछ होटल है? क्या होटल? इसका बाजू में बोला नहीं है? तो नहीं है। हाँ हाँ, ये इसके बाजू में नहीं है। अभी ये रोड है ना, हाँ, ये रोड से सीधा चले जाओ, दवर आएगा, वो आई के आगे बाजू। ओ उधर नहीं है, इसके बाजू में बोले। वो तो बहुत दूर है ना, दोबार के पास। वो दवर के पास मैं नहीं, इसके बाजू में बोला, इधर नहीं है कुछ भी। हाँ, नहीं, इधर नहीं है। ఇందాక చెప్పినాను కదా స్మాల్ ఎంక్వైరీ ఉంది ఒకటి అని. ఆ ఎంక్వైరీ ఏంటంటే, మన సబ్స్క్రైబరు ఒక సిస్టరు లేడీసు కింద కామెంట్లో రాసిందనమాట, తన భర్తకు ఏదో హోటల్లో జాబ్ వచ్చింది, అది కొంచెం ఫేకా రియలా అని కనుక్కున్నా అని నెంబర్ పెట్టింది. నేను ఫోన్ చేసి అడ్రస్ తీసుకొని ఆ సిస్టర్ కాడ అడ్రస్ తీసుకొని నేను చెప్పాను, నేను తిరుగుతానే అంటాను లేరు అక్కడ, ఎందుకంటే నేను చేసే డ్రైవర్ పని కాబట్టి తిరుగుతానే అంటాను, ఆ ఏరియాలకు అందుకు పోతా అంటాను, నేను కనుక్కుంటాను లేరు అని చెప్పాను ఆ సిస్టర్గా. అదే ఈరోజు పోయి కనుక్కున్నాను. ఫస్ట్లో మీరు చూసారా, వీడియో పెట్టినాను. అది ఒక అతను వచ్చేసి ఇక్కడ ఏం హోటల్ అది లేవు అది ఇది అన్నాడు. నేనైతే ఇది ఖచ్చితంగా ఫేకే అనుకున్నాను. కానీ మళ్ళీ ఇంకా 3-4 కనుక్కుంటే వాళ్ళు వచ్చేసి మెయిన్ ఒకటి చెప్పాడు, ఓకే ఉంది కానీ ఇక్కడ కాదు, వేరే సంథింగ్ ఏరియాలో అని కొన్ని డీటెయిల్స్ చెప్పాడు. ఆ డీటెయిల్స్ మీతో చెప్పలేను, నేను ఆ సిస్టర్కి ఫోన్ చేసి చెప్పేశాను ఆల్రెడీ. తను కూడా ఓకే అన్న, వాళ్ళు కూడా ఇదే చెప్పారు, కరెక్టే అయితే అని ఆ సిస్టర్ కూడా అనింది. ఓకే, అది అయితే నాకు ఆ సిస్టర్ చెప్పే ప్రకారం, నేను ఎంక్వైరీ చేసిన ప్రకారం ఫేక్ అయితే కాదు అనిపించింది. అది ఫేకు కాదు, రియల్ అని నాకు అనిపిస్తుంది. మరి సిస్టర్ నువ్వు ఈ వీడియో చూస్తా అంటే అది మీ ఇష్టం. సిస్టర్ అని ఎందుకంటానంటే,
ఆ సిస్టర్ పేరు కూడా నాకు తెలియదు, నిజంగా తెలియదు. ఆ సిస్టర్ పేరు తెలియదు, వాళ్ళ హస్బెండ్ పేరు కూడా తెలియదు. ఓన్లీ తను అడిగింది, నేను పోయి ఎంక్వైరీ చేశాను, చెప్పినాను. ఓకే. యా యా సిస్టర్, నువ్వు కానీ వీడియో చూస్తా అంటే మీ పేరు, మీ హస్బెండ్ పేరు ఖచ్చితంగా రాయాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని కామెంట్లు అడిగి ఉన్నారు, కామెంట్ పెడతాను. కామెంట్ అంట, కొన్ని కామెంట్లో క్వశ్చన్లు అడిగి ఉంటారు. ఆ క్వశ్చన్ పెడతాను, ఇప్పుడు చూడరి. ఒకటోది వచ్చేసి మీరు ఎందుకు వీసాలు తీయరు, అది నెక్స్ట్ వీడియో. రెండోది వచ్చేసి మీకు ఏమైనా మోసం జరిగిందో అది నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. మూడోది అది నెక్స్ట్. నాలుగోది అది నెక్స్టే. ఐదోది అది కూడా నెక్స్టే. ఆరోది మీరు ఎంతమంది ఉన్నారు వాళ్ళని మాకు పరిచయం చేయరు. బ్రదర్, నేను ఒక్కనే ఉంటాను. ఇంకా మా ఫ్రెండ్స్ అంటారా, మా ఫ్రెండ్స్ని వీడియోలో చూసింటారు ఆల్రెడీ. మీరు వీడియోలో చూసింటారు, ఇంతకుముందు వీడియోలో. వాళ్ళే మా ఫ్రెండ్స్. నాకు ఫ్రెండ్షిప్ జార్చి లేదు. ఉండే 5 మంది అంతే. ఓకే. ఇంకా వచ్చేసి మీరు రూమ్లో సరదాగా ఉన్న వీడియో కూడా పెట్టండి. నేను రూమ్లో సరదాగా ఏముంటుంది, ఇంకా మీతోనే డైరెక్ట్ కెమెరా ఆన్ చేసి మాట్లాడేదే నాకు సరదా. రూమ్లో ఎవరు లేరు, ఎవరు ఉండరు. ఓకే. మీ ఓనర్ హోమ్ లోపల బయట మాకు చూపించండి. ఇది అస్సలు కుదరదు. అంటే వాళ్ళ కోయట వాళ్ళ ఇంట్లోకి పోయి నేను అస్సలు వీడియో తీయలేను. నేనే కాదు, ఎవడు తీయలేడు. నేను ఇన్నేళ్ళు లైన్స్ ఉన్నా నేనే తీయను. ఎందుకంటే నాకు అవసరం లేదు. వాళ్ళ ఇంట్లో నా ఇంట్లో అదేమన్నా నేను తీయను. ఓకే. ఈ మూడు క్వశ్చన్లకు జవాబు వచ్చింది మీకు. మిగతా క్వశ్చన్లకు నెక్స్ట్ వీడియోనే. ఇంకా ప్రతి ఒక్కరు ఇదే అడిగేది, నీ శాలరీ ఎంత అని. అన్ని దానిలాగా చెప్తాను. నువ్వు ఎందుకు వీసాలు తీయవు, నాకు లేకంటే వీసాది అడుగుతారు నెక్స్ట్ వీడియో. ఓకే బ్రదర్స్, ఇది నేను చేయాలనుకునేది నేను చేస్తున్నాను. నేను వీడియోలు చేస్తున్నాను. కొంతమంది నన్ను ఇష్టపడే వాళ్ళు ఉండరు, చూడరు. ఓకే బ్రదర్స్, ప్లీజ్ ఎవరికన్నా వీడియో షేర్ చేయరి. వాళ్ళకు కువైట్కి రావాలనుకుంటే వాళ్ళకు కొన్ని ఐడియాలు వస్తాయి వీడియోలు చూసి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ నొక్కాలి. ఓకే బాయ్. చూసి ఈరోజు నైట్కి ఏమన్నా ఐఎంఓలో వీడియో కాల్ వచ్చేదేమో, జాగ్రత్తగా ఉండదు. బ్రదర్స్, ఫస్ట్ క్రోమ్ ఆన్ చేయరి. మొబైల్ ఫోన్లో అయితే యూట్యూబ్ ఆన్ చేయరి. యూట్యూబ్ ఆన్ చేసిన తర్వాత సర్చ్లో మహబూబ్ షరీఫ్ అని పేరు టైప్ చేయరి. ఎందుకు చెప్తున్నానంటే కొత్త వాళ్ళు ఒక వీడియో చూసేది కామెంట్లలో నేను చేసిన వీడియోల గురించే ఈ వీడియో చేయని కామెంట్ పెడుతున్నారు. అందుకు ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కరి. తర్వాత బ్రదర్స్ వీడియోస్లోకి పోయి చూడరి. ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ చూసి తర్వాత కామెంట్ చేయరు. ఓకే.